చెప్పండి మన డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ చేయాలంటున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఓకే వేసిర్రు కరెక్టే. అయితే డిఎస్సి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో వేసినప్పుడు మళ్ళీ టెట్ వేయకుండా జస్ట్ నువ్వు డైరెక్ట్ డిఎస్సి నింపినా అయిపోయేది. ఇప్పుడు కొత్తగా క్వాలిఫై అయిన వాళ్ళకైతే నిరాశనే. ఇప్పుడు టెట్కే రెండు నెలలు అంతా టైం ఉంది. డిఎస్సికి ఒక 18 రోజులు నెల రోజులు అట్లా ఇస్తే డిఎస్సి పోర్షన్ హెవీగా ఉంటుంది. సేమ్ సిలబస్ కూడా కాదు, మళ్ళీ సేమ్ సిలబస్ అయితేనన్నా ఏదో ఒక విధంగా నెగ్గుకొని వచ్చే అవకాశం ఉంటుంది. పోర్షన్ ఎక్కువ ఉంది. మళ్ళీ మన విద్యా వ్యవస్థలో కూడా చట్టాలు అట్లా చేయాలి ఇట్లా చేయాలి, మాతృభాషలు ఉండాలి అది ఇది అంటారు. ఇప్పుడు తెలుగు మీడియం చదివిన వాళ్ళు అసలు ఇంగ్లీష్ మీడియం పోటీ పడాలంటే కూడా చాలా ఇబ్బంది. మాకు 1-2 నెలలు అట్లా పోస్ట్పోన్ కావాలని కోరుకుంటున్నాం. అంటే దాదాపు గతంలో ఇదే ప్రతిపక్షంలో ఉంటారు రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నారంటే 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి వేస్తామని చెప్పి అన్నారు. కానీ ఇప్పుడు మరి వేస్తారన్నారు. వేసిన కాడికైనా ఇప్పుడు టెట్ వేయకుండా డైరెక్ట్ వేసేది ఉండే కేసీఆర్ డిఎస్సిది. మీరు పోస్ట్పోన్ చేసుకుంటే 1 ఇయర్ అయిపోయింది. టెట్కి అవకాశం ఇచ్చిర్రు. ఇప్పుడు కొత్తగా అయిన వాళ్ళ పరిస్థితి గురించి అడుగుతున్నా నేను. వాళ్ళకైతే టైం కావాలి కదా, 1 మంత్ కూడా టైం లేదు. టెట్ డిఎస్సి సేమ్ సిలబస్ అయితేనన్నా ఓకే. ఆ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ పిఐఏ ఒక సముద్రం లాగా ఉంటుంది. కనీసం అవి రివిజన్ చేయడానికైనా 2 మంత్స్ కావాలి. 2 మంత్స్ కావాలి. మళ్ళీ మన తెలంగాణ కోసం మనం పోరాడినాం. అప్పుడు విభజన కావాలని. విభజన కాకముందు అయినా బాగుంది విద్యా వ్యవస్థ. విభజన అయిన తర్వాతనే విద్యార్థులే పోరాడుతున్నారు, మాకు ఉద్యోగాలు వస్తలేవు దానికోసం అని. వీళ్ళేమో అంటే పోస్ట్పోన్ చేయాలని అనుకుంటున్నాం. మేమైతే పోస్ట్పోన్ చేయాలి. విద్యా వ్యవస్థలు కూడా ఇంప్లిమెంటేషన్లో కరెక్ట్ లేదు. ఏదో లక్ష్యాలు పెద్దగా పెట్టుకుంటారు, ఇంప్లిమెంటేషన్స్ వచ్చేసరికి ఫెయిల్ అయిపోతున్నారు. అలా కాకుండా చేసుకోవాలని అదొకటి. మాకు ప్రధానంగా అయితే డిఎస్సి పోస్ట్పోన్ కావాలని కోరుకుంటున్నాం. డిఎస్సి నోటిఫికేషన్కి కంపల్సరీ డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు 2 నెలల నుంచి 3 నెలల సమయం కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రమోషన్స్తో ఏర్పడ్డ ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇదే డిఎస్సిలో కలిపి మాకు సరైన సమయం ఇచ్చినట్లయితే ఎన్నో దశాబ్దాలుగా ఈరోజు తెలంగాణ ఉద్యమం అంతా కూడా ఉద్యోగాల కోసమే పోరాటం చేశారు. ఆ సంకల్పంతోనే ఇది మళ్ళీ గత ప్రభుత్వం ఏదైతే వైఖరి అవలంబించిందో ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే వైఖరి అవలంబిస్తూ ఉంది. దీన్ని ఉపాధ్యాయ నిరుద్యోగులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా న్యాయమైన కోరికను గుర్తించి మీరు గనక డిఎస్సి పోస్ట్ పోన్ వేయకపోతే మరో ఉద్యమానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. ఎందుకు పోస్ట్పోన్ చేయాలంటున్నారు? కంపల్సరీ ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చింది. టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత రిజల్ట్ మొన్న జూన్ 2కే వచ్చినాయి, జూన్ 12కి వచ్చినాయి. ఈ టెట్ రిజల్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉంది. హాస్టల్ వెల్ఫేర్ నిన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. నిన్నటి నుంచి మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్కి కేవలం 16 నుంచి 17 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈ 16-17 రోజుల సమయంలో ఏ విధంగా ఇంత పెద్ద సిలబస్ని మేము కంప్లీట్ చేస్తాము? మేమే అడుగుతున్నాం కదా, మాకు సరైన సమయం లేదు. మీరు అసలు ఈ షెడ్యూల్లే తప్పుడు షెడ్యూల్ పెట్టారు. ఒక ఎగ్జామ్కి కనీసం 45 నుంచి 2 నెలల సమయం ఉండాలి. అలా ఉండకుండా మీరు తప్పుడు షెడ్యూల్ని పెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయ నిరుద్యోగులందరూ కూడా ఉసురు పోసుకుంటూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా చెప్తున్నాం, మాకు సరైన సమయం ఇవ్వండి. ఇది మా న్యాయమైన కోరిక. తెలంగాణలో ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యార్థులందరూ కూడా ఏకతాటిపైన ఈరోజు బయటకు రాలేకపోవచ్చు. కాకపోతే అందరి ఆకాంక్ష ఇదే, అందరి కోరిక కూడా ఇదే.